ఏంటోనండి ఏడ్చే వాళ్ళకు ఎత్తుకునే వాళ్ళు తోడైనట్టు వీళ్ళు నాకేడ తోడయ్యారోనండి. 3-4 డేస్ నుండి జలుబు జ్వరంతో నేనే సిక్ అయ్యాననుకుంటే మా ఇంట్లో వాళ్ళు కూడా నా వెనకాలే వచ్చేసారు. పాపం వాళ్ళకు కూడా దగ్గులు జరాలు. ఈ వింటరే అంతండి. అందులో ఈ నవంబర్ లోనే చలి ఇలా ఉంటే ఇంకా రాను రాను మనం ఐస్లా అయిపోతామో ఏమో. పెద్దవాళ్ళు అంటారు కదా శివరాత్రికి శివ అని చలిపోతుంది అని. ఆ శివరాత్రి వచ్చేలోపు ఈ చలికి మనమే పోయేలా ఉన్నామండి. అలా ఉంది ఈ చలి మాత్రం. ఏంటోనండి ఎంత చలున్నా ఎంత హెల్తీ బాగలేకున్నా కూడా నోరుకైతే ఏదో ఒకటి చేసుకొని తినాలి కదా. అసలే నోరైతే బాగాలేదు. అందుకే ఏదైనా కారం కారంగా చేసుకుందామని చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ చికెన్ అయితే చాలా సింపుల్ గా స్పైసీగా అయితే చేస్తున్నాను. ముందుగా చికెన్ ని మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత తీసి ఒక పెనంలో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి. అందులో ఆనియన్, మిర్చి, గరం మసాలా దినుసులు కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న టమాటో ప్యూరీని అయితే వేసుకోవాలి. అది కొంచెం మసిలిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఈ చికెన్ అయితే వేసుకొని ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవాల్సింది. ఈ విధంగా అయితే చికెన్ కర్రీ చేసుకొని తినండి. డాబా స్టైల్ గ్రేవీ అయితే వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం స్పైసీగా నోరుకి ఎంతో రుచిగా ఉండాలనుకుంటే మాత్రం ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో మన ఈ చికెన్ కర్రీ వేసుకొని తినాలి. ఇంకా మాటలే రావు, అంత బాగుంటుంది. మరి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అయ్యో చెప్పడం మర్చిపోయాను, చలైతే బాగుందండోయ్. బయటికి వెళ్ళేటప్పుడు స్వెటర్లు మఫ్లర్లు అయితే మర్చిపోవద్దే.